హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టం? మీరు ఒకవేళ రోజు బయట తింటే గనక ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ఇక మీకు బయట తినాల్సిన పనే ఉండదనమాట. దానికోసం ముందుగా చికెన్‌ని వాష్ చేసుకొని నేనైతే బోన్‌లెస్ తీసుకున్నాను. మీరు విత్ బోన్ తీసుకున్నా పర్వాలేదు. వాష్ చేసుకున్న తర్వాత లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కరివేపాకు, ఎగ్ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేషన్ కోసం ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మ్యారినేషన్ ఎంత బాగా అయితే చికెన్ పకోడీ మనకు అంత టేస్టీగా వస్తుంది. మ్యారినేషన్ తర్వాత ఇలా 4 స్పూన్స్ శనగపిండి తీసుకుంటే 2 స్పూన్స్ బియ్యపు పిండి తీసుకొని పిండంతా చికెన్‌కి బాగా కోట్ అయ్యే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కోట్ చేసుకోండి. కోట్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్‌లో పకోడీల్లా వేసేసుకోవడమే. తర్వాత మనం దీన్ని ఎలా అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన వేగుతుంది కానీ లోపల వేగదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. నేను వీడియో తీసే వరకు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఇంట్లో అందరూ తినేసారు. ఓకే మరి ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే మరి ఉంటా.